మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. మాజీ మంత్రి పేర్ని కనిపించకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల నరికేయాలంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ అన్ని పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు అయ్యాయి. ఈ క్రమంలోనే పేర్ని నాని అదృష్టం అవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక మరొక నాయకుడు ఉన్నాడు, పేర్ని నాని. అడ్డగోలుగా, అసహ్యంగా, అసభ్యంగా, అతి నీచంగా మాట్లాడినటువంటి నాయకుడిగా ఈ నెలలో మరింత పేరు సంపాదించేశాడు ఆయన. బూతులు, అలాగే హత్య రాజకీయాలను ప్రేరేపించినటువంటి వ్యాఖ్యలు. రప్ప అనటం కాదురా, కేవలం ఒక కను సైగతో చీకట్లో మొత్తం జరిగిపోవాలి అన్నటువంటి ఒక ప్రేరణ ఇచ్చాడు వైసీపీ నాయకులకి, యువకులకి, అలాగే నేరస్తులకు. మరి తొడగొట్టాడు, ఎవరు మమ్మల్ని ఆపేది అని. కానీ ఎవరు ఆపకుండానే ఆయనే పారిపోయాడు అన్నటువంటి విషయం ఇవాళ తెర మీదకి వస్తుంది. ఎక్కడ ఈ పేరుని నాని? కనపడే పరిస్థితి లేదు, వినపడే దశ లేదు, ఎక్కడున్నాడో తెలియనటువంటి పరిస్థితుల్లో మొత్తం ఇవాళ రాజకీయాన్ని పేర్ని నాని వ్యాఖ్యల వల్ల కలుషితమైపోయింది అన్నటువంటి జుగుప్సాకరమైనటువంటి ఇంప్రెషన్తో జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకని ఇలా ఈ రాజకీయాలు? వీళ్ళు తిట్టడం, వాళ్ళు అరెస్ట్ చేయటం, మళ్ళీ వీళ్ళు పారిపోవటం, దొరికిన వాడికి మళ్ళీ బెయిల్ దొరకటం, ఈ బెయిల్ దొరికిన తర్వాత మళ్ళీ ఇవే రాజకీయాలు రిపీట్ అవటం. ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రశాంతమైన, ఒక సంయమనంతో కూడినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి రాజకీయం చూడగలము అన్నది ఒక ఆశగానే మిగిలిపోతుందా? లేక పేర్ని నాని లాంటి వాళ్ళను అరెస్ట్ చేసి మరొకసారి నోరెత్తకుండా చేసేటటువంటి చట్టాలను ఇంపోజ్ చేసి జైల్లో పెట్టి శిక్షలు వేసేటటువంటి అవకాశం ఉందా? అదే ఆలోచించాలి. ఈ రెండు నాయకులకు సంబంధించినటువంటి విషయాల్లో చివరిగా చెప్పదలుచుకున్నది ఒకే ఒకటి: విజయసాయిరెడ్డి అరెస్టు తప్పదు అన్నది అధికారుల అభిప్రాయం. ఇక పేర్ని నాని కూడా అరెస్టు కావాల్సిన దశలోనే. కారణం, అనేక చోట్ల ఈయన భాష మీద, ఈయన వ్యాఖ్య మీద, ఈయన వ్యవహారం మీద, ఈయన అడ్డగోలుతనం మీద కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఆ కేసులు ఇనిషియేట్ అవుతున్న దాంట్లో మహానుభావుడు మీసం మెలేసిన వాడు పూర్తిగా ఎక్కడా కనపడకుండా తెర వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో బట్ దొరికితే మాత్రం లోపలేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇదే అప్డేట్. థ్యాంక్ యూ రాజేంద్ర.